అమ్మా, పాపం ప్రియని ఎవరైనా ఏమైనా అన్నారా? మాట్లాడవే అమ్మా. అమ్మా, ఈ ఉంగరం ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వెవరికి ఇచ్చావో వాళ్లే తిరిగిచ్చి వెళ్ళారు. ప్రియా? అవును. ఎందుకు? తనేనాడు నిన్ను ప్రేమించలేదని, తను ఆడిందంతా నాటకమని నీతో చెప్పి ఆ ఉంగరం నీకిమ్మంది. అబద్ధం. నేను అమ్మను. పుట్టి బుద్ధిరిగాక మీ అమ్మ నీకెప్పుడు అబద్ధం చెప్పలేదురా. అయితే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నిజం బావా. కొట్టు. అయ్యో బావా. అబ్బా, ఇక మనకి పెళ్ళైపోయినట్లే లెక్క. అక్క అక్క అక్క. జీవితంలో ఇంకెప్పుడు మనుషుల మనసులతో ఆడుకోకుండా ఉండడానికి నీకు నేను విధించిన శిక్ష ఇది. ఎక్కడ చూద్దాం వదిన, ఆ పిల్లకి ఇష్టం లేకుండా బలవంతంగా తాలికెట్టేడు ఏంటి? మరీ అన్యాయం కదూ? అవునవును, నాకు అది అర్థం కావడం లేదు. ప్రేమించానని ఎంటపడి తిరిగి చివరిలో ఇదంతా నాటకం అంటే ఏ మగాడి కోపం రాదురా. నా ఉద్దేశంలో బాలయ్య బాబు చేసింది న్యాయమైన పనే. అది సరే, చిన్నప్పటి నుంచి బాలయ్య తన మూడిని కొండంత ఆశ పెట్టుకున్న రాణి పరిస్థితి ఏంట్రా? బావకి ఇష్టమైన పనులే చేస్తాను, బావ నుంచోమంటే నుంచుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను, ఆఖరికి బావ తావమంటే చస్తానందిగా నాన్న. మరి ఇప్పుడు ఏం చేస్తుంది అడుగు నాన్న. ఏమా ఆ మాటలు వినబడుతున్నాయా? మరి ఏం చెప్తావో చెప్పు. మా బావ మంచోడు, మా బావ గొప్పోడు, మా బావ గొప్ప వీరుడు అని విరవీగేదను కదా. ఇప్పుడు వాడు చేసిన దౌర్భాగ్యం మనకి ఏం చెప్తావో చెప్పు. కృష్ణ, ఆ అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేసేటప్పుడు నీకెవ్వరూ గుర్తు రాలేదా? కన్న తల్లిని నేను గుర్తు రాకపోయినా పర్వాలేదురా. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు తనువు మనువు నువ్వే అని బతుకుతున్న అమాయకురాలు రాణి కూడా గుర్తు రాలేదా? దానికే సమాధానం చెప్తావురా? మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? అది యాక్సిడెంటల్ గా జరిగింది. ఆపే అవకాశం ఎవరికి లేకుండా పోయింది. బట్ హూ ద హెల్ ఈజ్ హి? ఎవరతను? పూర్తిగా అతని తప్పని కూడా అనలేం. వెంటనే మీరు ఇక్కడికి వస్తే వివరాలని చెప్తాను. ఓవర్ అండ్ అవుట్. వెంటనే ఆ తాళి తీసిపడాయి. డోంట్ బి ఫూలిష్ మిస్టర్ శ్రీకాంత్. నేను చెప్పేది సరిగ్గా వినకుండా కంగారు పడతారే.
అతను కట్టిన తాళిని తీసేసి వీధిన పడితే ఆ నష్టం అతనికి కాదు, మనకి. ఎలా? ఒక హిందూ స్త్రీ తాళిని తన ప్రాణంగా భావిస్తుంది. కట్టిన తాళి ప్రియమెడలో లేకపోవడం వల్ల దాని గురించి అందరూ మాట్లాడడం మొదలెడతారు. లేని క్యూరియాసిటీ వాళ్లలో స్టార్ట్ అవుతుంది. తీగలాగితే డొంకంతా కదులుతుంది. దాంతో మనం ఏం దాచాలనుకున్నామో అది బయటకు వస్తుంది. మన ఇన్నాళ్లు పడ్డ శ్రమ వృధా అవుతుంది. మరైతే ఏం చేద్దామంటావు? మనకింకా 15 రోజులు టైం ఉంది శ్రీకాంత్. ఈ 15 రోజులు కాస్త సహనంగా వ్యవహరిస్తే ఇందులో నుంచి బయటపడిపోతాం. ఆ తర్వాత ఈ తాళిని ఏం చేస్తారన్నది మీ ఇష్టం. షీఈ్ రైట్ ప్రియా, ఆవిడ చెప్పింది రీజనబుల్ గా ఉంది. నువ్వేమంటావు? కానీ అంకుల్, దీన్ని నా మెడ ప్రియా, ప్లీజ్ డోంట్ స్టార్ట్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. నమస్కారం తులసమ్మ గారు. మీరా? ఏంటి ఇలా వచ్చారు? అంత విభీషణుడి దయ. అంటే ఎవరో కాదమ్మా, రావణాసురుడికి స్వయాన తమ్ముడు. వెళ్ళమన్నాడు, వచ్చాను. వినమన్నాడు, అంతా వినేశాను. అదేనమ్మా రాత్రి లాంచీలో. విభీషణుడు గురించి తెలుసు కదమ్మా, ఇంటి గుట్టు లంకకు చేటు. ప్రియా, నువ్వు లోపలికెళ్ళు. ఇలా రండి రామదాస్ గారు, మనం మాట్లాడుకుందాం. అమ్మా, ప్రియ నాన్నగారు నేను ఈ ఊళ్ళో చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం. గొళిక్కాయలు ఆడుకున్నా, మామిడికాయలు దొంగతనం చేసినా కలిసే చేసేవాళ్ళం. నాకు తెలిసినంత వరకు ఈ ఊరు వదిలి వెళ్లే నాటికి రామ్మోహన్ రావుకు ఒక కూతురు మాత్రం ఉండేది. ఈ అన్న బెనర్జీ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో నాకు అర్థం కావడం లేదు. విభీషణ, ఇప్పుడు దీనికి ఈవిడేం సమాధానం చెబుతుందో. రామదాస్ గారు, మీరు ఎంత... ఆగండి, మీరేం చెప్పబోతున్నారో నాకంతా తెలుసు. ఈ విషయం మూడో కంటి వాడికి తెలియకుండా ఉండాలి అంటే మీకేం కావాలి? కాదు, మీకెంత కావాలి అనే కదా. అవును. విభీషణ, ఏం చేయమంటావు? కిట్టదేమో. సరే, అలాగే నీ మాట నేనెప్పుడు కాదన్నాను. విభీషణుడు 50,000 తీసుకోమంటున్నాడమ్మా. లెక్కెట్టిచ్చేస్తే కిక్కురు మనకుండా వెళ్ళిపోతాను. మీ బావ చాలా గొప్పవాడు, నీ ప్రేమ చాలా గొప్పది అని సారీ చెప్పుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. మరి నువ్వు ఓడిపోతే? అమ్మా మహాతల్లి, నువ్వు చాలా గొప్ప మనిషివని నీ 2 కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి ఊరేసుకుని చస్తాను. ఒసే రాణి, చిన్నప్పటి నుంచి నువ్వు పెట్టుకున్న ఆశలన్నిటినీ చెడిపేసి నీ బావ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడే. వాడు చేసిన పనికి నా మొహం నీకు ఎలా చూపించనే అని అంటావు, అంతేగా? పిచ్చత్తయ్య, బావ నాకు అన్యాయం చేయలేదు, న్యాయమే చేశాడు. మనసు లేకుండా మనవాడి లేని ప్రేమ నటించి జీవితాంతో నాకు అన్యాయం చేయలేకే బావ పనిచేశాడు. రాణి, అత్తయ్య, ఆస్తికి సంబంధించిన రాతలు దస్తావేజుల్లో ఉంటాయి. కథలకు సంబంధించిన రాతలు పుస్తకాల్లో ఉంటాయి. ఆ రెండింటిలోనూ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ బ్రతుకుకు సంబంధించిన రాత ఇక్కడుంటుంది. దానికి మార్పు చేర్పు ఉండదు, తీర్పు తప్ప. బావ నుదుటి రాతలో ఆ అమ్మాయి ఓ గీత, నేనొక తీసివేత. అమ్మ రాణి, నువ్వెందుకు అత్తయ్య ఏడుస్తున్నావు? ఏడవలసి నువ్వు నవ్వుతూ నన్ను మరింత ఏడిపిస్తున్నావే. పిచ్చత్తయ్య, ఇప్పుడు మనం ఏడవలసింది జరిగిపోయిన దాని గురించి కాదు,
ఊళ్ళో నలుగురు అనుకుంటున్న దాని గురించి బావ తాళి కట్టిన అమ్మాయి కాపురానికి రాకపోవడంతో ఇంతకాలం రాజాలా బ్రతికిన బావ గురించి ఊళ్ళో అడ్డమైన వాళ్ళు వంకరగా మాట్లాడుకుంటున్నారు. అది నేను భరించలేను. నువ్వు వెంటనే వెళ్ళి నీ కోడల్ని కాపురానికి తీసుకురా. ఆ అమ్మాయిని తీసుకొస్తే వాడు ఒప్పుకుంటాడంటావా? చేతులారా 3 ముళ్ళు వేసిన వాడు అమ్మాయి ముంగిట్లోకి వస్తే కాదంటాడా? రేపు దశమి, లక్ష్మీవారం, చాలా మంచి రోజు. నువ్వు వెళ్ళి తీసుకొస్తావు కదూ? మీ ఇంటికి నేనెందుకు రావాలి? ఆ ఇంటికి నువ్వు కోడలేవు కాబట్టి, నా కొడుకు నీ మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి. మీ కొడుకు ప్రతిరోజు ఆవుల మెళ్ళలోనూ గేదెల మెళ్ళలోనూ తాళ్లు కడుతుంటాడు. అవన్నీ మీకు కోడళ్ళైపోతాయా? వాటికి మీరు అత్తగారైపోతారా? ప్రియా, పసుపు తాడుకి పలుపు తాడుకి చాలా తేడా ఉందమ్మా. తేడా ఎక్కడ ఉంది? తేడా సైజులో ఉంది, రంగులో ఉంది, అంతేగా? కాదమ్మా, పవిత్రతలో తేడా ఉంది. పశువుల జ్ఞానం ఉండదు కాబట్టి బరిదాటకుండా ఉండడానికి పలుపు తాడు కడతారు. మనిషి బతుకు దాటకుండా ఉండడానికి పసుపు తాడు కడతారు. పశుబలంతో ఒక మూర్ఖుడు నా మెళ్ళో కట్టిన తాళికి లేని పవిత్రతని ఆపాదిస్తున్నారంటే మీరెంత మూర్ఖులో నాకు ఇప్పుడు అర్థమైంది. జరిగింది చాలు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి. మీ మర్యాద నిలబెట్టుకోవాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రియా, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? పర్వాలేదు తులసమ్మ గారు, తన ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. మర్యాదలన్నీ బాగానే జరిగాయమ్మా. అసలు ఎందుకు వెళ్ళావమ్మా అక్కడికి? నీ భార్యని కాపురానికి రమ్మని పిలవటానికి. భార్య ఎవరికి? జీవితాలతో ఆడుకునే ఆ మనిషికి బుద్ధి చెప్పాలని దాని మెళ్ళలో తాళి కట్టానే తప్ప భార్యగా దాంతో కాపురం చేద్దామని కాదు. కారణం ఏదైనా కావచ్చు. ఏ క్షణాన నువ్వు దాని మెళ్ళలో తాళి కట్టావో ఆ క్షణానే అది నా కోడలైంది. కోడలు కూతురుతో సమానం. తల్లి మీద కన్నబిడ్డ ఆ మాత్రం మాట మెరడం తప్పు కాదు. తన తప్పు తెలుసుకున్న రోజున తనే సరిదిద్దుకుంటుంది. పాపం రావణక్క, అసలు తప్పంతా నాదే. ప్రియా తను ప్రేమిస్తుందని బాతను ఎందుకు చెప్పాలి? చెప్పాను సరే, చెప్పగానే బాగా తొందరపడి తనకు ఉంగరం ఎందుకు తడగాలి? తొడిగాడు సరే, ఆ ఉంగరాన్ని తీసుకెళ్లి తన పుట్లో ఎందుకు వేయాలి? వేసింది సరే, పావెళ్ళ పుట్లో చెయ్యి ఎందుకు పెట్టాలి? ఆ పావ ఎందుకు కరవాలి? అంతా కర్మ. అసలు ఇవన్నీ జరగకుండా ఉండుంటే